हरिः ओम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ओं श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अधः षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। ఈరోజు మనం క్లాస్లో 6వ అధ్యాయము 22వ శ్లోకాన్ని గురించి పాఠం చెప్పుకుందాం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. చూడండి, యం లబ్ధం లాభం, ఏమిటి లాభము మనం పొందాలి, దేన్ని గురించి లాభం పొందాలి? చూడండి, ముందటి శ్లోకంలో ఆత్మ గురించి తెలుసుకున్నవాడు, పరమాత్మ భావాన్ని పొందినవాడు, తాను పరమాత్మ యందే స్థిరముగా ఉన్నవాడు అని తెలుసుకున్నాం. ఉన్నవాడు ఇలా ఉంటాడు అని మనకు అర్థమైంది. అలాంటి పరమాత్మ స్వరూపు నుండి ఎప్పుడూ విడిపోనివాడు అని తెలుసుకున్నాం. ఆ విడిపోనివాడు బాగుంది, సరే అలాగే ఉంటాడా అంటే మరి ఏమిటి, ఎప్పుడు అలాగే ఉంటాడా? ఎలా? దాని యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః, ఎలాంటి లాభము ప్రయోజనము పొంది దానికంటే అధికముగా మరి ఒక దానిని విశ్వసించడు. అంటే ఈ పొందిన సుఖంలో ఆనందంలోనే ఉంటాడు. అంటే ఎందుకు ఉంటాడు? ఇంతకంటే ఇంకొక సుఖము లేదు, ఇంతకంటే పొందవలసిన ఆనందము లేదు అని అర్థమైంది. ఇప్పుడు మనం అనుకుంటున్నాము, ప్రతిరోజు మనం క్లాస్ చెప్పుకుంటూ ఏ సుఖాన్ని అనుభవించినా ఇంద్రియాల ద్వారా, ఏ లాభాన్ని పొందినా కర్మేంద్రియాల ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఇంకొక దానికోసం చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న ఈ ఆత్మస్వరూపం అనేటువంటి లాభాన్ని పొందినవాడు, తన స్వస్వరూపాన్ని గుర్తించగలిగిన వాడు, అంటే ఈ లాభాన్ని పొందినవాడు ఇంకా ఏమి ఆశిస్తాడు, ఇంకా ఏం అడుగుతాడు? ఇంకా వాడికి కావాల్సింది ఏముంది? ఇంకా లేదు. అన్నిటికంటే ఈ బ్రహ్మభావనే కదా అత్యున్నతమైనది, దీన్ని మించి ఇంకొకటి లేదు కదా చెప్తుంది. అలాంటి దాన్ని పొందినవాడు ఇంకేం అడుగుతాడు అంటే ఇక్కడ చూడండి, ఇంకేం అడుగుతాడు, ఏం ప్రయోజనము, దీనికంటే వేరొకటి లేదు అని తెలుసుకున్నవాడు అలాంటి యస్మిన్ పరమ ప్రాప్తి రూపమైన ఆ అవస్థ యందు, ఇప్పుడు పొందవలసిన రూపము ఇదే అని తెలుసుకున్నవాడు ఆ రూపములోనే, ఆ పరమాత్మ యందే, అదే స్వస్వరూపం అని మనం అనుకుంటున్నామే, ఆ స్వరూపమునందే స్థితుడైన యోగి. అలాంటి వాడే యోగి. ఇంకా మరి ఎంత తీవ్రమైన దుఃఖం వచ్చినా కూడా చెలించడు. ఇప్పుడు మనం ఏంటి, ఆ స్థితిని పొందలేక చిన్న అలజడులకే చెల్లించిపోతున్నాము. మరి ఆ చలనము లేకుండా ఉండాలి అంటే ఆ స్థిత ప్రజ్ఞత్వం అనే మాట ఏదుందో దాన్ని మనం పూర్తిగా 2వ అధ్యాయంలో చెప్పిన స్థిత ప్రజ్ఞత్వం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అందుకని ఆ విధంగా స్థిరముగా, తృప్తిగా, ఆనందంగా ఈ బ్రహ్మభావనలో ఉండాలి. అలాంటి వాడే చెలించకుండా ఉంటాడు. అలా అంత సాధన చేయలేని వాడు మళ్ళీ చిన్న విషయాలకు కూడా తెలుసుకున్నా చెల్లించిపోతాడు. ఆచరణలో లేని స్థితికి రావాలి అని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. హరి ఓం. 5 నిమిషాలు అయిందా?